నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లయిందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాజకీయాల కోసం కాకుండా రైతులకు మేలు కోసమే ఇచ్చిన మాట ప్రకారం బోర్డు తెచ్చామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మద్దతు ధర విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందూరుకు డ్రైవ్ రోడ్ తీసుకురావడమని లక్ష్యమంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా రిపోర్టర్ మధార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ రైతుల ఎన్నో దశాబ్దాల కళ పసుపు బోర్డు అనేది, అట్లాంటిది పసుపు బోర్డు ఇప్పుడు సాకారమైంది. వారికి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి హామీ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. దాంతో పసుపు బోర్డు నిజామాబాద్కు రావడంతో నిజామాబాద్కే కాదు తెలంగాణకు ఏ విధంగా లాభం జరగబోతా ఉంది, దాని ఇంపాక్ట్ రైతులపైన ఏ విధంగా ఉండబోతుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న, పసుపు బోర్డు ఫైనల్గా వచ్చింది నిజామాబాద్కి, లాంచ్ కూడా చేశారు. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? పసుపుకి టెక్నికల్గా మనకి వాళ్ళ ఫైనాన్షియల్గా ఏ రకంగా ఉంటుంది అన్నది ఒకటి. ఫస్ట్లీ నాకు ఇది మారల్గా ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ విల్ ఆల్వేస్ ఇండెక్టెడ్ టు మిస్టర్ మోదీ. పసుపు రైతులు మన ప్రాంతంలో నరేంద్ర మోదీ గారికి ఇక కొన్ని తరాలు మర్చిపోరు. మాకు కూడా మా వచ్చే తరాలు ఏమైనా తిరుగుతూ ఉన్నప్పుడు అరవింద్ గారు పసుపు బోర్డు తెచ్చింది ఆయన, మోదీ గారి దగ్గర తీసుకొచ్చింది అన్న పేరు మేము మిగిలించుకున్నాం. ఇక ఫ్యూచర్ అంటారా, పసుపు ఏ రకంగా అయితే నెగ్లెక్ట్ చేయబడిందో దానివల్లనే రేట్లు పడిపోయినాయి. కరప్షన్ అనుకోండి, ట్రేడర్లది అనుకోండి, అసలు పట్టించుకోకపోవటము, రైతులు ఇబ్బందులు పెట్టడము, అనేక రకాలు ఉన్నాయి పసుపు పంట దిగజారడానికి. ప్రైజెస్ అంతా క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ. ఇప్పుడు పసుపు బోర్డు వల్ల ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ, మార్కెటింగ్, స్ట్రీమ్ లైనింగ్, ఎక్స్పోర్టింగ్, క్వాలిటీ పెంచడము, రీసెర్చ్, ఇవన్నీ కూడా ఇవాళ ఏ రకంగా డిమాండ్ పెరుగుతుంది, ఇంకా పెంచవచ్చు మనం ఇంటర్నేషనల్ డిమాండ్ పసుపు మీద. వాటన్నిటి మీద కూడా పరిశోధన నుంచి మనకి వంగడాల నుంచి పండించే పద్ధతుల నుంచి మనకి యూరోపియన్ స్టాండర్డ్ కానీ అమెరికన్ స్టాండర్డ్కి తీసుకెళ్లే పరిస్థితి పసుపు బోర్డు వల్ల వస్తుంది. అలా ప్రత్యక్షంగా రైతులకి ఎట్లా లాభం ఉండబోతుంది దీంతో? ఎందుకంటే పసుపు బోర్డు అనౌన్స్మెంట్ అయిపోయింది, దాని ఇప్పుడు కార్యకలాపాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీంతో డైరెక్ట్గా రైతుకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? డైరెక్ట్గా రైతుకు మీరు చూడండి, కొన్ని లాజిస్టిక్స్ చేంజెస్ చేసినాం మేము. ఇంపోర్ట్స్ పైన, ఎక్స్పోర్ట్స్ పైన, కొద్దిగా విత్ ఇన్ ద కంట్రీ మూవ్మెంట్ పైన చేస్తేనే మనం లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ హై రికార్డు రేట్లు చూసినాం, 18,000 చూసినాం. పసుపు రైతుకి 25,000, 30,000 దాకా పోయినా కూడా నాకు ఆశ్చర్యం లేదు రానున్న కాలంలో. దానికి తగ్గట్టుగా మన ఏదైతే అగ్రికల్చర్ మన విధానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ విధానాలు తెచ్చుకోగలిగితే తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది విత్ ద న్యూ బోర్డ్. అందులో కూడా చైర్మన్ అక్కడ మన ప్రాంతం నుంచి ఆయన వాడు పసుపు గురించి పూర్తిగా అవగాహన ఉన్నాడు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా మోదీ గారి ప్రభుత్వం కానీ మేము అందరం కూడా సహకరిస్తాము, మంచి అడ్వైజర్లను పెట్టుకుంటాము, సైంటిస్టులను ఇన్వాల్వ్ చేస్తాము, బ్రహ్మాండమైన రీసెర్చ్ అయ్యేటట్టు చేస్తాము. రానున్న కాలంలో పసుపుకు బ్రహ్మాండమైన భవిష్యత్తు. రైతులకి వీ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ ఎక్స్పోర్టర్స్. మంచి ఎఫ్పిఓ విధానాలు ఇంకా పెంచి, మా ప్రాంతంలో మంచి బలమైన ఎఫ్పిఓలు ఉన్నాయి, అవన్నీ అటువంటి విధానాలు కూడా ఇంకా పెంచి డైరెక్ట్ ఎఫ్పిఓలనే మనం ఎక్స్పోర్టర్లుగా తయారు చేసుకోవచ్చు. చాలా ప్రతి రైతు కూడా ఒక ఆంటర్ప్రినర్గా తయారు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి పసుపు రైతులతోటి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఎక్కువ మా ప్రాంతంలో. సో వాళ్ళు కూడా కలిసి వస్తారన్న పూర్తి నమ్మకం ఉంది. మా అందరం కలిసి రైతు దగ్గర నుంచి మనకు ప్రధానమంత్రి దాకా మేము అందరం కూడా కలిసి పసుపు యొక్క భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే పనే చేస్తాము. మద్దతు ధరకు సంబంధించిన చర్చ కూడా నడుస్తోంది, దాన్ని ఏ విధంగా? మద్దతు ధర పసుపుకి ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే ఆ రేటుకి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం 40%, 50%, 60% అన్నది ఇస్తుంది. రేట్లు తగ్గినప్పుడు అది ఆల్రెడీ ఆ స్కీమ్ ఉంది, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, దాన్ని వినియోగించుకోవటమే. సో ఇది రాజకీయాలు తప్ప అది వాళ్ళకి తెలియంది కాదు. ఈ కాంగ్రెస్ వాడుకో టీఆర్ఎస్ వాడుకో తెలియంది కాదు. ఇవన్నీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. రేట్లు ఒకవేళ ఏదైనా కారణం వల్ల పడిపోయినప్పుడు ఎంఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేసుకొని
మీరు మద్దతు ధర తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాము అని నేను చెప్తున్నా. మా మంత్రి ఇంతకుముందు పార్లమెంట్లో 18th లోక్సభలో అగ్రికల్చర్ మినిస్టరు పార్లమెంటు లోక్సభ ఫ్లోర్ మీద చెప్పిండు. అన్న లాస్ట్గా చెప్పండి, ఆల్రెడీ ఇచ్చిన హామీ నెరవేరింది. నెక్స్ట్ ఇందూరుకి ఏం చేయబోతున్నారు స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ మీరు ఏం సాధించబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంత నిరంతరం ఇది ప్రతి దినం యుద్ధమే కాబట్టి అంత నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మాకు ఇప్పుడు కొత్త స్కూళ్ళు వచ్చినాయి, ఇంకా ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి, ఇప్పుడు మా కొత్త ఎయిర్పోర్ట్ మీద పనిచేసుకోవాలి, రైల్వే కనెక్టివిటీ పెంచే కార్యక్రమం చేస్తున్నాము, రోడ్స్ కనెక్టివిటీ పెంచే ఇంకా కొత్త ఒకటి మాకు ఆర్మూర్ నుంచి మంచిర్యాల పోయేది ఆల్మోస్ట్ 70-80% నా కాన్స్టిట్యున్సీ నుంచే పోతుంది. అది ఇవన్నీ చేసుకోవాలి. రానున్న కాలంలో నాకొక కళ, నాకు ఇన్లాండ్ పోర్ట్, డ్రై పోర్టు నిజామాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా అగ్రి బేస్డ్ ప్రోడక్ట్స్కి చేసుకోవాలని ఉంది. ఒక బ్రహ్మాండమైన అగ్రి బేస్డ్ ఎస్సీజీ కూడా చేయాలని ఉంది, ఇండస్ట్రియల్ జోన్ చేయాలని ఉంది. ప్రతిపక్షాలకు మాట లేకుండా చేశారుగా, మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ఏం చెప్తారు దానికి? వాళ్ళ గురించి నేను పెద్ద ఆలోచన చేయను. నేను మాట ఇచ్చినాను, తిప్పలు పడ్డాము, ఒప్పించుకున్నాము, మా నాయకత్వాన్ని ఒప్పించుకున్నాము, అర్థం చేయించినాము, సమయం పట్టింది కానీ సాధించుకున్నాము. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డూ పాలిటిక్స్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ పసుపు బోర్డు తోటి రైతులకు, అక్కడ ఉన్నటువంటి రైతులకు కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఎంతో మేలు జరగబోతుంది. పసుపుకు సంబంధించి భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. దానికి సంబంధించిన మద్దతు ధరతో సహా అనేక ఇష్యూస్ అనేది కూడా పసుపు బోర్డు రాకతోటి సార్ట్అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్కు సంబంధించి అభివృద్ధికి సంబంధించి తీసుకురావాల్సిన ప్రాజెక్టులపైనే తన ఆలోచన అంతా ఉంది, రాజకీయ ప్రత్యర్థుల పైన లేదు అనేటువంటి కామెంట్స్ అరవింద్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.